అందరికీ నమస్తే. ఇలా వి స్టాండ్ ధోబి. సోషల్ మీడియా నిండా సోషల్ మీడియా నాయకులు, రజక నాయకులు ధోబి ఉద్దు రజక ముద్దు అంటున్నారు. సో ధోబి ఉద్దు రజక ముద్దు రజక ముద్దు అంటే తెలంగాణ మట్టుకే రజక. మీరు కోర్టులో కొట్టేస్తే ఇక్కడ ఎంఆర్ఓ రజకని సర్టిఫికేట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏదైతే ఉన్నదో రజక బదులుగా ఆడ ధోబి ఉంటుంది. మరి వీళ్ళ ఎలిజిబిలిటీ రావడం కష్టం. ప్రతి విద్యార్థికి మనం అక్కడికి వెళ్ళి ధోబి పోస్టులకు సంబంధించి అది విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగాలకు కానీ, లేకపోతే ఉపాధి రంగాలకు సంబంధించి కానీ అది నష్టం చేసే అవకాశం ఉంది. లోన్ దాకా కోసం సెంట్రల్ గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి. మిలిటరీ దాకా ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఉంటాయి, అనేక రంగాలు ఉంటాయి. విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం, లోన్స్, ఇంకా అనేక కమిటీలు, అనేక సంఘాలు అనేక ఉంటాయి. సో అందుకోసం తెలంగాణ మారిస్తే మీరు ఆల్ ఇండియా లెవెల్లో మార్పించండి. ధోబి అనేది తీసేసి రజక పెట్టండి. ఆ రాష్ట్రాలలో ఒప్పుకుంటారా? మేజర్ హిందీ, ఉర్దూ మాట్లాడుతున్నారు కాబట్టి. సో అందుకోసం ఎక్కడైనా పనికిమాలిన కార్యక్రమాలు బంద్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాతి ప్రయోజనాల కోసం పాటుపడతారని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, వీ స్టాండ్ ధోబి. ధోబి వద్దు రజక ముద్దు కాదు, వీ స్టాండ్ ధోబి. ధోబీనే ముద్దు. ఆ విధంగా భవిష్యత్ తరాలకి, జాతులకి చాలా రోజులు కష్టపడి రిప్రజెంటేషన్, పుష్కర కాలం నుంచి 20 సంవత్సరాల పాటు రిప్రజెంటేషన్ చేసి 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 ఇప్పటికి రేవంత్ రెడ్డి ధోబి అని పెట్టాడు. దాన్ని మీ పనికిమాలిన చెత్త ఆలోచనల ద్వారా దాన్ని నాశనం చేయకండి. ఇప్పటికే 100కి 10% కూడా 9% డెవలప్మెంట్ రజకుల్ని 100కి 100% అభివృద్ధి మార్గాల వైపు అందిపుచ్చుకొని, అన్ని రంగాల్లో అందిపుచ్చుకొని ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా సమాజంలో అత్యధికమైనటువంటి ధనవంతులు ఎట్లా జీవిస్తున్నారో ఆ స్థాయికి వెళ్ళే విధంగా మన జాతులు మనం అందరం కృషి చేద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష ఆర్గనైజేషన్ సడన్గా చేస్తుంది. సో రజక జాతి ప్రయోజనాల కోసం, రజక సాధికారత కోసం ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ.